గవర్నమెంట్ స్కూల్స్ లో కొత్త రూల్స్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. స్కూళ్లలో ప్రతి టీచర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ లో ప్రభుత్వ స్కూల్ను తనిఖీ చేశారు ఎమ్మెల్యే. టీచర్లు స్కూల్కు ఆలస్యంగా రావడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ప్రభుత్వ స్కూల్లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయించేలా, విద్యార్థులు టీచర్లు కలిసి లంచ్ చేసేలా కొత్త రూల్ తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు ఎమ్మెల్యే. సుమారు మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీల 10,000 మంది విద్యార్థులు ఈ స్కూల్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇక్కడ టీచర్స్ బాగాలేకున్నా, చదువు బాగాలేకున్నా, ఫుడ్ బాగాలేకున్నా ఈ పిల్లల భవిష్యత్తు గల్లంత అవుతుంది. కాబట్టి నేను గవర్నర్ సీఎం గారితో కూడా మాట్లాడతాను. మొత్తం కంటోన్మెంట్ ఉన్న రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ని బయోమెట్రిక్ చేస్తే టీచర్స్ అందరూ టైంకి వస్తుర్రా లేదా తెలుసుకుంటారు. ఇక్కడ పిల్లలతోటే రోజు వీళ్ళు కూడా భోజనం చేస్తే నాణ్యత గురించి తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఎంతో స్థాయిలో వీళ్ళ మీద డబ్బులు ఖర్చు పెడుతుంటే ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ పిల్లలని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నందుకు కొంతమందికి నమ్మకం లేకుండా పోతుంది గవర్నమెంట్ స్కూల్స్ మీద. కంపల్సరీ గవర్నమెంట్ టీచర్స్ కూడా వాళ్ళ పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే ఇంకా చాలా మందికి దీని మీద నమ్మకం ఏర్పడుతుంది. చాలా మంది ముందుకు వస్తారు, చాలా మంది దీన్ని చదువుకొని బాగుపడే ఛాన్సెస్ ఉంది. కాబట్టి వాళ్ళను కూడా ఇందులో చదివించడానికి చూడాలని కూడా